హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చిన్న మినీ వ్లాగ్, రిపబ్లిక్ డే స్పెషల్ మినీ వ్లాగ్ చేస్తున్నాను. మీకు ఈ పాటికి అర్థమైపోతుంది మా పాప గెటప్ చూసి. దాన్ని రెడీ చేయడమే ఈరోజు స్పెషల్ వ్లాగ్. మార్నింగ్ లేచింది, బ్రష్ చేసింది. పాప ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి లేచింది. ఇంకేముంది, ఇలా మార్నింగ్ లేవగానే రోజు ఒకటే పాట, బ్రష్ చేయి, స్నానం చేయి, ఇదే. సో అన్నీ రెడీనే పెట్టుకున్నాను. లాస్ట్ నైట్ అన్ని బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. పారానితో సహా అన్ని పెట్టుకుని రెడీ పెట్టుకుంటే మార్నింగ్ ఎర్లీగా రెడీ అయిపోవచ్చు అనుకున్నాం. కానీ పిల్లలతో అంత ఈజీ కాదు, నాకు మార్నింగే అర్థమైంది అది. సో అది కూడా చీర కట్టాలి, స్పెషల్ కేరళ థీమ్ ఇచ్చారు సాదియాకి. అండ్ వేరే వెస్ట్రన్ సాంగ్స్ కూడా ఉన్నాయి. ఇదొక సాంగ్ మా పాపనైతే దీంట్లో సెలెక్ట్ చేశారు. దాని హైట్కి శారీ కట్టడానికి చాలా కష్టమైంది నాకు. కొద్దిగా హైట్ ఉంటే శారీని కొంచెం ఫోల్డ్ చేసి కట్టేయచ్చు, బట్ మా పాప కొంచెం పొట్టిగా ఉంటుంది. మొత్తం శారీ అంతా హాఫ్ ఫోల్డ్ చేశాను. యాక్చువల్గా శారీ కూడా నాది కాదు, మా ఫ్రెండ్ బ్లౌజ్ కూడా లేదు, అది కూడా అప్పటికప్పుడు కుట్టించాను. శారీ కట్టడం మనకైతే ఓకే, కానీ పిల్లలకి కట్టడానికి చాలా కష్టం. ఇలా మనం పెట్టికోట్ వేస్తాం కాబట్టి లోపల స్టిఫ్గా ఉంటుంది. బట్ మా పాప ప్యాంట్ వేసింది, అది కూడా ఎలాస్టిక్ది, జారిపోతుంది. సో అందుకని ఇంకేం చేసా, ముడి పెట్టేసా దాన్ని, స్టిఫ్గా ఉంటుంది కదా అని. నేను పిల్లలకి శారీ కట్టడం ఫస్ట్ టైము. ఇది వరకు ఎవరికి కట్టలేదు. ఒకసారి హాఫ్ శారీ కట్టాను, కానీ అది కూడా చిన్నపిల్లలకి. మా పాపకి ఒకసారి కట్టాను. శారీ అయితే ఫస్ట్ టైం కడుతున్నాను. ఎప్పుడు డేర్ చేయలేదు ఈ పొట్టిదానికి అంత శారీ కట్టాలంటే కష్టమే. సో ఫస్ట్ ఒక శారీ కట్టి ట్రయల్ చేశాను, కొద్దిగా పొడిగా అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ కట్టేశాను. ఇంతకీ ఏమైంది తెలుసా, మళ్ళీ యాక్చువల్గా అది కొన్ని క్లాసికల్ స్టెప్స్ వేయాలి, అందుకని కూర్చుని ప్రాక్టీస్ చేస్తుంది, శారీ సపోర్ట్ చేస్తుందా లేదా అని. ఓకే అనుకున్నాక ఇది కొద్దిగా పొడిగైందని మళ్ళీ కుర్స్ చేసి పిన్ పెట్టాను. ఆ చీర అంతా కట్టేశాక మళ్ళీ స్టార్ట్ చేసింది, ఇంకా వాష్రూమ్ వస్తుంది అని. ఇంకేముంది, మళ్ళీ మొత్తం ఇప్పేసి మళ్ళీ కట్టడం స్టార్ట్ చేశాను. అందుకే అన్నారు పిల్లలతో అంత ఈజీ కానీ. అట్ లాస్ట్ 1 hour పట్టింది నాకు ఆ శారీ కట్టడానికి. కట్టేశాను. టైం అయిపోతుంది, ఒక పక్కన ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. 7-10 అయిపోయింది అప్పటికే. సరే అని బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి ఇంకా హెయిర్ కోమ్ చేద్దామని స్టార్ట్ చేశాను. ఇది హెయిర్ స్టైల్ కూడా సైడ్కి బన్ పెట్టి కొప్పులా పెట్టాలి. ఫస్ట్ ఇది కూడా ప్రాక్టీస్ చేశాను. నైట్ ఒకసారి ప్రాక్టీస్ చేసి బాగా వచ్చింది అనుకున్నాక అప్పుడు ఈ మార్నింగ్ త్వరగా అయిపోతుందని చేశాను. బాగానే వచ్చేసింది. ఫస్ట్ స్టిఫ్గా పోనీటాల్ లాగా సైడ్కి వేసేసి బన్ను చూసాను, ఆర్డర్ పెడతానికి లేదు. బట్ నా దగ్గర వేరే మనం నార్మల్గా పెట్టుకుంటాం కదా పెద్ద రబ్బర్ బ్యాండ్, అది ఉంది. సో దాంతో మేనేజ్ చేసేసి పెట్టేశాను. ఇందులో లక్కీ ఏంటంటే మా పాప హెయిర్ షార్ట్ కాబట్టి ఈజీగా వెంటనే అయిపోయింది. అదే లాంగ్ హెయిర్ పెద్దవాళ్ళలాగా ఉంటే అస్సలు అవ్వదు, ఎందుకంటే అది చుట్టడానికి పెద్ద టైం పడుతుంది, సెట్ అవ్వదు. ఇంకా షార్ట్ హెయిరే కాబట్టి పెట్టేసి పిన్స్ పెట్టేసి ఒకటి ఆర్డర్ పెట్టాను చెప్పాను కదా, మల్లెపూలు లాంటి రబ్బర్ బ్యాండ్. సో అది పెట్టేశాను. అట్ లాస్ట్ ఫైనల్గా అయితే అయిపోయింది. తినమంటే అట్ లాస్ట్ 2 ఇడ్లీ తిందంతే, అప్పటికి హెవీ అయిపోయింది ఇంకా దానికి. ఇందులో క్యాప్చర్ చేయలేదు, కానీ పారాని పెట్టడానికి అయితే ఎంత కష్టపడ్డానో. అది అసలు స్టిక్ అవ్వట్లేదు, కలర్ వెంటనే రావట్లేదు. మళ్ళీ అందులో ఫుడ్ కలర్ కలిపి అట్ లాస్ట్ ఆ పారాని అలా చేశాను. కొద్దిగా రెడ్గా అయితే వచ్చింది. వడ్డానం కూడా పాతది ఉంది కానీ టైట్ అయిపోయింది. ఇంకేదో ఒకటి అని ఇది పెట్టేశాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. లాస్ట్కి సెట్ చేసేసాను. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకా స్కూల్కి వెళ్ళాక వేరే వ్లాగ్ చేశాను. ఇంకా బయటకు వచ్చేసి బస్ కోసం వెయిట్ చేస్తే ఆ బస్సు ఒక 1/2 hour లేట్ వచ్చింది. ఎక్కించేశాక తర్వాత నేను మా బాబు రెడీ అయిపోయి ఇంకా వెళ్ళిపోయాం. ఇంకా ఆటో బుక్ చేసుకుంటే అది కూడా లేట్ వచ్చింది. సరే వెయిట్ చేసి ఆటో ఎక్కేసాం. పిల్లల ఈవెంట్స్ ఏమో కానీ పేరెంట్స్కి ఒక పెద్ద టాస్క్లా ఉంటుంది. వాళ్ళని రెడీ చేసి పంపి వచ్చి మళ్ళీ మనం రెడీ అయ్యి కరెక్ట్ టైంకి వెళ్ళాలని. నేను మేడంకి మెసేజ్ చేస్తే 9 o'clockకి స్టార్ట్ అయిపోతుంది అన్నారు. నేను రెడీ చేసి పంపించిందే 8-8:15 అయింది. ఇంకా నేను రెడీ అయ్యి ఆటో బుక్ చేసుకుని వెళ్ళేటప్పటికి 9:30 అయిపోయింది. అప్పుడు స్టార్ట్ అవ్వలేదు. ఇంకా ఇలా ప్యారెడ్ గ్రౌండ్లో మొత్తం రౌండ్ వేస్తున్నారు అంతే. వీళ్ళు ఏదో థీమ్ చేశారు, అగ్ని, వాయు, ఎయిర్ అంటూ. ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి అలా తిరుగుతూ ఉన్నారు. ఇదిగోండి మా పాప ఇక్కడ వెయిట్ చేస్తుంది. నేను వెళ్ళేటప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు దాని ప్రోగ్రామ్. లాస్ట్లో చేశారు, నయమైంది. శారీ అంత బాగా కట్టానని అనుకున్నానా, పాప అది స్కూల్కి వెళ్ళాక జారిపోయిందంట. ఎక్కేసుకుంటానే ఉంది, మొత్తం లూజ్ అయిపోయి జారిపోతుందని భయం వేసింది. డ్యాన్స్ చేసినంతసేపు కూడా మొత్తం పైకి లాక్కుంటూనే ఉంది. అది ఓన్లీ 5 minutes డాన్సే, వందే మాత్రం సాంగ్.
వాళ్ళకి యాక్చువల్గా క్లాసెస్ వైజ్ పెట్టారు సాంగ్స్ అనేవి. సింపుల్, హార్డ్, బాగా వచ్చిన వాళ్ళకి వేరే థీమ్ అలా పెట్టారు. వీళ్ళకి సింపుల్ స్టెప్స్ ఇచ్చారు, క్లాసిక్ స్టెప్స్. సో అందుకని చేయగలిగింది. వేరే పెద్ద క్లాస్ వాళ్ళకి కొంచెం హెవీ స్టెప్స్ ఇచ్చారు, అది వాళ్ళు చేశారు. మా పాప అయితే ఇలా కాసేపు చేసేసింది. ఫస్ట్ టైం కదా పాప, మా శారీని ఎక్కేసుకోవడమే సరిపోతుంది. ఇంకా దీనికన్నా చిన్న పిల్లలు ఉన్నారు, బట్ వాళ్ళకి వెస్ట్రన్ థీమ్ ఇచ్చారు. ఓన్లీ టీ షర్ట్ అండ్ ప్యాంట్ టైపు. వాళ్ళు కూడా చాలా బాగా వేశారు. ఎవ్రీ ఈవెంట్లో పేరెంట్స్ వాళ్ళ పిల్లలు చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి వీడియో తీసుకోవడం. ఒక పక్క నుంచి టీచర్స్ అందరూ సెటిల్ డౌన్ అని చెప్తానే ఉంటారు, బికాస్ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకి కనిపించదని. అయినా సరే ఏం పట్టించుకోకుండా వీడియో అయితే తీసేశాను. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న మెమరీస్, వాళ్ళ పెద్దయ్యకు కూడా బాగా మనకి గుర్తుండిపోతాయి. వాళ్ళకి కూడా అనిపిస్తుంది, అవునా మమ్మీ ఇలా చేసామా అనిపిస్తుంది. ఈ ఏజ్లో చేసినవి కొంచెం పెద్దయ్యక వాళ్ళకి అంత గుర్తుండవు నాకు తెలిసి. సో ఈ డాన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు బ్యాక్ సైడ్కి వెళ్ళి కూర్చుని పోయారు. ఇంకా ఇంకా చిన్నపిల్లలు డ్యాన్స్ చూసాక వెళ్ళిపోయాము. పాపని తీసుకొచ్చి డ్రెస్ చేంజ్ చేసి ఇంకా అక్కడ ఫుడ్ స్టాల్ పెడితే అవి కొద్దిగా ఇప్పించేశాను. టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. నా షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎంత కాస్ట్ ఉన్నాయి అనేవి. ఇది అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ కొన్ని గేమ్స్ పెట్టారు. గేమ్స్ కూడా వెళ్ళి ఆడేశారు. ఈ గేమ్ అయితే ఎస్పెషల్లీ 3-4 స్టాల్స్ పెట్టారు. ఇది కొద్దిగా పెద్దగా ఉందని ఇందులో ఆడిపించాను. ఇది 50 రూపీస్ పర్ పర్సన్, అది కూడా 5 మినిట్స్ ఉంది. కాసేపు ఇందులో ఆడేశారు. ఇంకా స్నాక్స్ కోసమని ఇక్కడ అడిగాము, టూ మచ్ కాస్ట్ ఉన్నాయని వేరే షాప్లో ఇప్పించేశాను. అప్పటికే నా బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది. సో అవి ఇప్పించేసుకుని వెళ్ళిపోయాక మళ్ళీ ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోయాము. సో ఇలా అయితే గడిచింది ఈవెంట్. మీకు ఎలా ఉంది? నచ్చితే కామెంట్, లైక్, షేర్.